వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సీసీఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 26/8/2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మొత్తం హిందీలో ఉంది. నోటిఫికేషన్లో ఎవరెవరు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనమాట. అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఇది. ఇందులో నోటిఫికేషన్లో మనకి టెక్నీషియన్ కింద ట్రేడ్ టెక్నీషియన్, నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్ ఒకటి, గ్రాడ్యుయేట్ టెక్నీషియన్, నెక్స్ట్ ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ పోస్టులు అయితే 11,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులు వచ్చేసి మన సింపుల్గా నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏంటి అనేది. మొత్తం హిందీలో ఉంది కాబట్టి ఒకసారి మామూలుగా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఐటీఐ చేసి మనకి దీనిలో ట్రేడ్ అప్రెంటిస్ కింద నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీఐ, డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అలాగే ఇంటర్ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఇది ట్రేడ్ అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సీసీఎల్లో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 21 వరకు టైం అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మంత్ 21/9 వరకు టైం అయితే ఉన్నది ట్రేడ్ అప్రెంటిస్షిప్కి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఇది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్కి అయితే ఇది పే స్కేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఐటీఐ చేసిన వాళ్ళకి అయితే 9,000, డిప్లొమా 12,000 ఆ విధంగా పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మొత్తం ఐటీ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, బీటెక్ ఎవరైనా సరే మూడిట్లో ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి అయితే ఇది ట్రేడ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ కింద సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనమాట. ఇది నోటిఫికేషన్. ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.